కీలకంగా ఉంది అనే అంశంలో కూడా మనం ఒక సర్వే చేయడం జరిగింది. మైనార్టీస్ ఓట్ బ్యాంకు మనకు చూస్తే 1,15,000 ఓట్ బ్యాంక్ మనం చెప్పడం జరిగింది. 1,15,000లో కూడా 2023 జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు కేవలం 40% మాత్రమే పోలైంది. వాళ్ళున్న బూతులలో సుమారు 45 బూతుల్ని వాళ్ళు బాగా స్ట్రాంగ్గా ప్రభావితం చేస్తారు. ఈ 45 బూతులలో వాళ్ళది గతంలో 40,000 మాత్రమే పోలింగ్ జరిగింది. 40,000లో కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు వచ్చిందని అనాలిసిస్ చేస్తే వాళ్ళకు 70% ఆ రోజు 2023 ఎలక్షన్స్లో పోలేయడం జరిగింది. 30% మళ్ళీ బీఆర్ఎస్ మాగంటి గోపికి పోలేయడం జరిగింది. కానీ ఈ ఎన్నికల్లో మైనార్టీస్ని మనం సర్వే చేసినప్పుడు అడిగితే ఇక్కడ 60:40 రేషియో, అంటే ప్రతి 10 మందిలో 6 కాంగ్రెస్ పేరు చెప్తే 4 బీఆర్ఎస్ పేరు చెప్పారు. కానీ ఇక్కడ ఇంకో ఈక్వేషన్ ఏంటంటే ప్రతి 10 మంది ఆడవాళ్ళలో మైనార్టీ ఓటర్లలో ప్రతి 10 మంది ఆడవాళ్ళలో మహిళా ఓటర్లలో 6 మళ్ళీ బీఆర్ఎస్ చెప్పారు. అంటే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే మైనార్టీ మహిళల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన మాగంటి సునీతకి కొంత పాజిటివ్ ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ మనం మైనార్టీ ఓట్ బ్యాంకు ఎక్కువగా చీలే అవకాశం బీఆర్ఎస్కు ఉంది, మహిళా ఓట్ బ్యాంకు. అంటే ఈ రకంగా కంపేర్ చేసినప్పుడు ఇది రేపు పొద్దున 60-40 కాస్త 55-45 అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఎందుకంటే పోలింగ్ ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఈ 4-5 రోజుల్లో క్యాంపెయినింగ్ ప్రభావం ఉంటుంది కాబట్టి రోజు రోజుకి, అంటే సెప్టెంబర్లో చేసిన సర్వేకి 11% ఉంటే అక్టోబర్లో చూసినప్పుడు కొంచెం డిఫరెంట్గా వచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ యొక్క క్యాంపెయిన్ కానీ కాంగ్రెస్ క్యాంపెయిన్, ఈ 2 క్యాంపెయిన్లు ప్రభావం ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ 60-40 మైనార్టీ రేషియో 55-45 అయ్యే అవకాశాలు అయితే క్లియర్గా కనపడుతూ ఉన్నాయి మరి ఇప్పటివరకు. అదేవిధంగా బీసీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే కాంగ్రెస్లో బీసీస్లో మనం కమ్యూనిటీ వారిగా చూస్తే యాదవులు, ముదిరాజులు, మున్నూరు కాపులు, ఇక్కడ జూబ్లీహిల్స్లో మున్నూరు కాపుల బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత యాదవులు, గౌడ్స్ ఇలా ఉన్నారు. అయితే ప్రజల్లో ఈ కమ్యూనిటీ వారిగా సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే కాంగ్రెస్ బీసీ కార్డు ఉపయోగించినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి అన్ని కమ్యూనిటీలని కలుపుకుపోవట్లేదని ఒక చర్చ అయితే ఇక్కడ ఈక్వేషన్ ప్రజల నుంచి పర్సెప్షన్ బిల్డ్ అయింది. ఈ పర్సెప్షన్ ఏదైతే ఉందో ప్రజల్లో అది కాంగ్రెస్ అభ్యర్థికి కొంత వ్యతిరేక పవనాల దిశగా ఉన్నాయి. సో ఆల్ బీసీ కమ్యూనిటీస్ని కాంగ్రెస్ అభ్యర్థి కలుపుకోవట్లేదు అనే ఒక అంశం ప్రజల్లో, ఎక్కడైతే రహమత్ నగర్, షేక్పేట, ఇటు సైడ్ ఎర్రగడ్డ, ఇక్కడ అందరూ కూడా ఆటోలు నడుపుకునే వాళ్ళు, పనులు వ్యాపారాలు, తర్వాత కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో పనిచేసే మాస్ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ యూసఫ్ కూడా వచ్చేసరికి సినిమా ఇండస్ట్రీలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు ఎవరైతే అంటే ఉత్తరాంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. వీళ్ళందరిలో ఒక రకమైన ఈక్వేషన్ అనేది బీసీలో ఫ్రేమ్ అవుట్ అయింది. దీనివల్ల ఏమవుతుందంటే బీసీ ఓట్ బ్యాంకుల్లో కొంత పార్ట్ మున్నూరు కాపుల్లో నుంచి కొంత పార్ట్ బీజేపీ పార్టీకి చీలిన, మరికొంత పార్టీలో 50-50 బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ షేర్ చేసుకుంటుంది ఇక్కడ. దీనివల్ల కాంగ్రెస్ ఇక్కడ గెలవాలంటే బీసీల నుంచి 60% లాక్కోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే బీసీల్లో 50-50 రేషియో ఉంది. కొంత పార్ట్ అంటే 20% పార్ట్ ఇక్కడ బీజేపీ పార్టీ తీసుకుంటుంది. ఇక చూస్తే కమ్మ సామాజిక వర్గం, ఆంధ్ర సెటిలర్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ క్లాస్ ఏరియాలో వెంగళరావు కాలనీ కానీ, ఎర్రగడ్డ కానీ, ఇటు సైడ్ షేక్పేట్లో ఒక రీజియన్ కానీ చూస్తే ఎప్పుడైనా సెటిలర్స్ ఆలోచన ఎట్లా ఉంటుందంటే రూలింగ్లో గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళకు ఓట్లు వేస్తారు ఎక్కడైనా బై ఎలక్షన్స్లో. కానీ ఈ నియోజకవర్గంకి వచ్చేసరికి కొంచెం మనం సర్వే చేస్తున్నప్పుడు డిఫరెంట్గా అనిపించింది. అంటే 4 ఉన్న చోట సెటిలర్స్, 2-3 ఉన్న చోట సెటిలర్స్ దగ్గరికి వెళ్ళి ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీ అభ్యర్థికి ఓటేస్తారని అడిగినప్పుడు మాత్రం 4 ఉన్న చోట అరే రేపు పొద్దున మనం ఏదైనా అంటే డిస్కషన్స్లో తప్పు వస్తాయనే ఉద్దేశంతో సరిగా ఆన్సర్ చెప్పలేదు. కానీ అదే ఒక వ్యక్తిని మనం ఇండివిజువల్గా పక్కకు తీసుకెళ్ళి ఒక 10 నిమిషాలు టైం ఇచ్చి అడిగినప్పుడు మాత్రం 100% వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాగంటి సునీత మీద కొంచెం సానుభూతి ఎక్కువగా ఉంది. ఈ సానుభూతి రేపు పొద్దున ఓటుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు గమనించి ఈ సెటిలర్స్లో ఆల్మోస్ట్ 65-35 రేషియో, అంటే 65% బీఆర్ఎస్కి 35% కాంగ్రెస్కి పడే అవకాశం అయితే క్లియర్గా ఇక్కడ గమనించడం జరిగింది. కానీ సెటిలర్స్ 2-3 ఉన్న చోట మనం సర్వే చేస్తే ఖచ్చితమైన ఫలితాలు అయితే రాబట్టలేకపోయినాం. 2-3 ఉన్న చోట రాలేము. కానీ ఇండివిజువల్గా పిలిచి మాట్లాడినప్పుడు మాత్రం వాళ్ళ మనసులో మాటను గమనించి అక్కడ మనం ఆన్సర్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ సెటిలర్స్లో ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళలో హైడ్రా ఎఫెక్ట్ తోటి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఏదైతే నిర్ణయం హైడ్రా ఉందో ఆ ఎఫెక్ట్ తోటి
కొంత హైదరాబాద్లో మీ అందరికీ తెలిసిన విషయమే, రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంత కుదించుకుపోయిన విషయం, అంటే కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. కొనుగోళ్లు ఆగిపోయినాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో పాటు దీనితో అనుసంధానమైన 18 రకాల వ్యాపారాలు ఏదైతే రియల్ ఎస్టేట్తో అనుసంధానమైనవి, ఇసుక కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఐరన్ కావచ్చు, కూలి పనులు కావచ్చు, ఇలా డిఫరెంట్ సెక్టర్స్ 18 రకాల వ్యాపారాల్లో 30% వ్యాపారాలు పడిపోయినాయి. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అండ్ ఆ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయిన మాస్ ఓటర్స్, కూలి పనులు చేసుకునే వాళ్ళు చాలా వరకు ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, అంటే నియోజకవర్గం మాత్రమే అందంగా కనపడద్ది, జూబ్లీహిల్స్ అద్దాల మెడలా కనపడుతుంది, కానీ లోపలికి వెళ్తే 60% మాస్ ఓటింగ్ ఉంది. ఇక్కడ 60% మాస్ ఓటింగ్, 40% క్లాస్ ఓటింగ్ ఉంది. ఈ 60% మాస్ ఓటింగ్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిన నిర్ణయం ఏదైతే ఉందో హైడ్రా ఎఫెక్ట్, దానివల్ల మాస్ ఓటర్స్లో, ఎందుకంటే మేము ఒక దగ్గర ఇది రెహమత్ నగర్లో ఒక బస్తీకి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఎక్కడో ఒక దగ్గర చిన్న ఫ్లాట్ కొనుక్కున్నారంట, దాంట్లో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారంట, దాన్ని కూలగొట్టారంట. సర్వేకి వెళ్ళినప్పుడు ఒక కుటుంబం చెప్పిన బాధ అనేది కొంచెం డిఫరెంట్గా, అంటే ఆ ఒకటే కాదు, అలాంటి చాలా వరకు మనం వినడం జరిగింది. ఇవన్నీ ఏంటంటే కొంచెం మాస్ ఓటింగ్ని కదిలి చేసింది. పైకి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అన్నప్పుడు పైకి ఒక సమానం చెప్పినా, కానీ ఇండివిజువాలిటీ మాత్రం ప్రజల్లో ఒక సైలెంట్ ఓటింగ్ ప్రాతిపదికన, సైలెంట్ ఓటింగ్ ప్రక్రియ అనేది రేపు పొద్దున 100% జరగబోతుంది అనేది మనం కనిపెట్టడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే సైలెంట్ ఓటింగ్ ఎక్కువ శాతం ఇక్కడ ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కి పడే అవకాశం ఉన్నట్టు గమనించడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు ఇక కాంగ్రెస్కి ప్రధానంగా కలిసి వచ్చే అంశాల గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా కలిసి వచ్చే అంశాలు చూస్తే యాదవ కమ్యూనిటీ ఏదైతే బీసీ కార్డు ఉందో, యాదవ కమ్యూనిటీ, వాళ్ళ కమ్యూనిటీలో ఓట్లు తక్కువే ఉన్నా కానీ యూనిటీ ఉంటుంది. అదేవిధంగా మైనార్టీ ఓట్ బ్యాంకులో 60% వాళ్ళకు అనుకూలంగా ఉంది. దానితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్, ఇతని మీద వ్యక్తిగతంగా ప్రజల్లో ఎవరు పెళ్లి కార్డు ఇచ్చినా వెళ్తాడంట, ఎవరు ఇన్వైట్ చేసినా వెళ్తాడంట, 100% వ్యక్తిగతంగా కొంచెం మంచినే ఉంది. అదేవిధంగా ఇతను గతంలో చేసిన శ్రీమంతాలు కానీ సోషల్ యాక్టివిటీస్ కానీ ప్రజల్లో కొంత మంచి పేరే ఉన్నప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏర్పడ్డ ఏదైతే యాంటీ ఇన్కమెంట్స్ వ్యతిరేకత ఏదైతే ఉందో అది అంటే ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తుంది ఇక్కడ. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన రేషన్ కార్డ్స్, న్యూ రేషన్ కార్డ్స్ మాస్ ఓటింగ్స్లో కొంత పాజిటివ్ దృక్పథాన్ని అయితే అక్కడ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు పాత కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది ఒక 18,000 to 20,000 సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఇక్కడ ఉండడం గమనించడం జరిగింది. ఇవి కాంగ్రెస్ పార్టీకి 4 అనుకూల అంశాలని చెప్పుకోవచ్చు. ఇంకా నెగిటివ్ వచ్చేసరికి ప్రభుత్వ పాలన, ఇది మాత్రం మాట్లాడుకునే ముందు అయితే ఇక్కడ మనం సర్వేలో సెకండ్ క్వశ్చన్ కింద అడిగింది ఏంటంటే ప్రస్తుత ప్రభుత్వ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగింది. ఈ ప్రశ్నకు సమానంగా మనం అడిగినప్పుడు 63% ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనని బాగలేదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు 29% ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగుంది, పర్లేదు అని చెప్పడం జరిగింది. మరొక 8% ప్రజలు ఇప్పుడే చెప్పలేం అనే ఆన్సర్ కూడా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ యాంటీ ఇన్కమెంట్స్ ప్రభుత్వ పాలన మీద వ్యతిరేకత అనేది 63%, అంటే డేంజర్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇది రేపొద్దున బై ఎలక్షన్స్లో కొంత ఎక్కువ ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది. ఇదే సైలెంట్ ఓటింగ్, ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రజల్లో ఒక రకమైన భయ వాతావరణం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడే బయటపడితే ఏం జరుగుతుంది అనేది. కానీ ఓటింగ్ వేసేటప్పుడు మాత్రం ప్రజలు వాళ్ళతో పర్సనల్గా మాట్లాడడం జరిగింది కాబట్టి ఓటింగ్ వేసేటప్పుడు ప్రజల్లో మాత్రం వాళ్ళ నిర్ణయం సొంతంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ప్రభుత్వ పాలన మీద పాజిటివిటీ కంటే నెగిటివిటీ రెండింతలు ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చే బై ఎలక్షన్స్లో ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగినప్పుడు ఇక్కడ టోటల్ శాంపిలింగ్ వచ్చేసి 4,580 శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇందులో 1,727 శాంపిల్స్ కాంగ్రెస్కి అనుకూలంగా ఆన్సర్ చెప్పారు, 1976 శాంపిల్స్ బీఆర్ఎస్కి అనుకూలంగా చెప్పారు, 473 శాంపిల్స్ బీజేపీకి అనుకూలంగా చెప్పారు, 404 శాంపిల్స్ నో ఆన్సర్.